ఎన్నికల సమయంలో ఏ హామీ అయితే ఇచ్చారో ఒకేసారి 3,000 నుంచి 4,000కి పెన్షన్ మొత్తాన్ని పెంచుతాం అనేటువంటి మాట చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఇవాళ ఎకాయకీన 1,000 రూపాయలు పెంచడం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3,000 చేస్తాను 2,000 అని చెప్పి ఆయన 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. అదే ఈ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి ఎన్నికల హామీని నిలబెట్టే విధంగా ఒకేసారి 1,000 రూపాయలు పెంచడం. దాంతోపాటు ఏప్రిల్ నెలలో ఈ హామీ ఇచ్చారు కనుక ఏప్రిల్ మే జూన్ నెలకు సంబంధించి 4,000 కింద లెక్క వేసి 3,000 చొప్పున ఇచ్చేసారు కనుక మిగతా 1,000 మొత్తం 3,000 ప్లస్ ఈ 4,000 కలిపి 7,000 రూపాయలు జూలై 1 అంటే రేపు అందరికీ అందించడం అనేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇది రాష్ట్ర ఖజానా మీద పెనుభారం పడుతున్నప్పటికీ కూడా అదేవిధంగా గడిచిన ప్రభుత్వం మొత్తం ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా కష్టమైన ఇచ్చిన మాట ప్రకారం ఇవ్వడం, దాని ప్రకారం కేవలం మన నియోజకవర్గాల్లోనే 24,18,17,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఇది నిడదవోలు టౌన్ లోకి వచ్చేటప్పటికి 2,99,97,000, నిడదవోలు రూరల్లో 7,05,80,000, పెరవలి మండలం వచ్చేటప్పటికి 6,95,34,000, ఉండ్రాజవరంలో 7,17,06,500 రూపాయలు ఒకే ఒక్క రోజున. అంటే రేపు మెజారిటీ అన్ని పెన్షన్లు కూడా రేపు ఉదయం 6 గంటలకు ప్రారంభించి సాయంత్రానికి అలా పూర్తి చేశారని, ఇంటికి ఏమన్నా మిగిలితే ఎల్లుండి మీరు చేయాలనేటువంటిది మాట్లాడుతున్నారు. అదేవిధంగా మీకు జూన్లో ఇచ్చినటువంటి పెన్షన్లకి ఇక్కడికి ఎంత తేడా అంటే 13,54,00,000 డిఫరెన్స్. జూన్లో ఇచ్చిన దానికి ఇప్పుడు ఇచ్చేదానికి అప్పుడు 10 కోట్ల చిల్లర వాళ్ళు ఇస్తే ఇప్పుడు 24 కోట్లు ఇస్తున్నాం మొత్తం నియోజకవర్గం. అదేవిధంగా జిల్లా మొత్తం చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లా చూసుకుంటే 164 కోట్ల రూపాయలు ఈ పెన్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇది ముసలి వారికి విద్యార్థులకి ఇచ్చేటువంటి కార్యక్రమం. వారందరికీ కూడా ఇది ఎంతో ఆసరాగా ఏర్పడుతుంది. అదేవిధంగా 3,000 రూపాయలు ఉన్నటువంటి వికలాంగుల యొక్క పెన్షన్ ని 6,000 కూడా ఇందులో ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుగా మనం భావించాలి. అయితే ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది, ఏదైతే మనం 1,000 పెంచి 3,000 అడిషనల్ గా ఇస్తున్నామో అది జూలై నెలలో మాత్రమే వస్తుంది. ఇక ఆగస్టు నుంచి కూడా 4,000 చొప్పున వస్తుంది. అది కూడా కొంత వివరణ అవసరం. ఈ రకంగా చెప్పిన హామీలు వెంటనే అమలు చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రభుత్వం మీద భారం ఉన్నప్పటికీ ఒక రకంగా చూస్తే ఈ ఆర్థిక పరమైనటువంటి అంశాలు రాష్ట్రం ఏ స్థితిలో ఉందనేటువంటి దాని శ్వేతపత్రాన్ని కూడా త్వరలోనే వస్తుంది. ముఖ్యమైనటువంటి అంశాల మీద శ్వేతపత్రాలు ఇవ్వడం అనేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. నిన్న పోలవరం ప్రాజెక్టు మీద శ్వేతపత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇతర ప్రధానమైన అంశాలు వీటి మీద శ్వేతపత్రాలు ఇవ్వడం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు. ముఖ్యమంత్రి గారి పెన్షన్ల కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఇద్దరు కూడా స్వయంగా వెళ్లి రేపు పెన్షన్లు ఇచ్చి ప్రారంభించేటువంటి కార్యక్రమం. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా అక్కడ మన కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ అది ఆదర్శంగా తీసుకుని నేను కూడా రేపు ఉదయం 6 గంటలకి గోపవరం గ్రామంలో పెన్షన్ ఇవ్వడం మొదలు పెడతాం. ఇది పెన్షన్ల తాలూకు వివరం. అదేవిధంగా మరో ముఖ్యమైనటువంటి అంశం, రైతులు రబీకి వాళ్ళు అమ్ముకున్నటువంటి ధాన్యానికి సంబంధించి వాళ్ళకి డబ్బులు పడలేదు. ఇది నిజానికి గత ప్రభుత్వం చేయాల్సిన పని. ఎన్నికలకు ముందే రబీకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు వాడు బ్యాంకుల్లో వేసేయాలి. వాడు వేయకుండా ఎలక్షన్లో అడ్డు పెట్టుకుని తప్పించుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు అది భారం మళ్ళీ ఈ ప్రభుత్వం మీద పడింది. అయినప్పటికీ కూడా రైతు ప్రభుత్వంగా, రైతు సంక్షేమాన్ని ఆలోచించేటువంటి ప్రభుత్వంగా అతి త్వరలోనే మరో 2 రోజుల్లోనే దాని మీద ఒక
ఆదేశం వస్తుంది ప్రభుత్వం దగ్గర నుంచి, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి. దాని ప్రకారం వెంటనే రైతులను ఆదుకునేటువంటి పరిస్థితిని కూడా ఇవాళ చేయబోతున్నాం. మన క్యాబినెట్ మీటింగ్ లో దీన్ని చాలా డిస్కస్ చేసాం. రైతుల తాలూకు ఆవేదనని అది కూడా వెంటనే సానుకూలంగా స్పందించడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ మనం చూసుకుంటే పోలవరం ప్రాజెక్టు విషయంలో పోలవరం ప్రాజెక్టు పూర్తిగా పడకేసింది అనేటువంటి మాట మనందరికీ స్పష్టంగా అర్థమైంది. సాక్షాత్తు నిన్న ముఖ్యమంత్రి గారు ఒక వీడియో ప్రదర్శన చేశారు. అందులో జలవనరుల శాఖ మంత్రి నంబడి రాంబాబు గారు అది పోలవరం ప్రాజెక్టు నాకు అర్థం కావట్లేదు, ఇందులో ఒక్క విషయం కూడా అర్థం కాలేదనేటువంటి మాట విసుగుగా చెప్పేసినట్టు అయినా ఆ ప్రభుత్వంతో విధానం మనకు అర్థమవుతుంది. ఇందులో ఆయన ఏదో హాస్యంగా మాట్లాడాడు లేకపోతే ఒక పాయింట్ చెప్పాడు అనేటువంటిది కాదు. మొత్తంగా చూసుకుంటే ఆ ప్రభుత్వానికి దాని మీద చిత్తశుద్ధి లేదనేటువంటి ఆ ఒక్క మాట చాలు మనకి. ఏంటి, నీకు కేటాయించినటువంటి శాఖ తాలూకు వివరాలు ఆ శాఖ మంత్రికి తెలియడం లేదు, దాని అస్పష్టంగా ఉంది, అగమ్యగోచరంగా ఉన్నటువంటి మాట ఆ మంత్రి చెప్పారు అంటే ఆ ప్రభుత్వం యొక్క విధానం ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. దాని మీద కనీసం ముఖ్యమంత్రి గారు అదే అలా మాట్లాడుతున్నావు దీన్ని వెంటనే, ఆ రోజు ముఖ్యమంత్రి గారు అలా మాట్లాడుతున్నావు దీన్ని వెంటనే సరిదిద్దాలనేటువంటి మాట కూడా చెప్పలే. అంటే వాళ్ళెవ్వరికీ కూడా అర్థం కాలేదు. కూడా పోలవరం ప్రాజెక్ట్ అంటే కాపర్ డ్రామ్ అంటే వాళ్ళకి తెలియదు, డయాఫ్రమ్ వాల్ అంటే అర్థం కాదు. ఇవన్నీ కూడా ఎందుకు ఉంటాయో, ఎందుకు చేస్తారో, ప్రాజెక్ట్ అనేది ప్రధాన నిర్మాణం, ఆ కట్టడాలు ఏ రకంగా ఉంటాయనేటువంటి కూడా సరైన అవగాహన లేదు. అందువల్ల మనకి 5 సంవత్సరాల కాలంలో పోలవరాన్ని సర్వనాశనం చేసేసారు. ఇవాళ మనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పోలవరం ప్రాజెక్టు మీద బాగా ఆసక్తి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత వీరిద్దరూ ఇప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిర్మించాలనేటువంటి ఆలోచన. అందువల్ల ఇవాళ అంతర్జాతీయ నిపుణులు కూడా వస్తున్నారు. 4 రోజుల పాటు ఇక్కడ ఉంటారు, పోలవరం ప్రాజెక్టు సందర్శిస్తారు. అందులో మొత్తంగా ఎందువల్లంటే ఆఫ్రీ అనేటువంటి సంస్థ వస్తుంది. ఆఫ్రీ అనేటువంటి సంస్థ ఈ కట్టడాల విషయంలో పూర్తిగా టెక్నికల్ నోహో బాగా ఉన్నటువంటి సంస్థ. వారు వచ్చిన తర్వాత ఇక్కడ కొంతవరకు మనకి మన దేశంలో ఉన్నటువంటి నిపుణులు ఈ విషయంలో కొంత కన్ఫ్యూజన్ అయ్యారు కాబట్టి అంతర్జాతీయ నిపుణులు కూడా తీసుకొచ్చి ఎక్కడ తప్పు ఉంది, ఎక్కడ మనం సరిగ్గా చేసుకోవాలనేటువంటి దాని స్పష్టమైన అవగాహన తీసుకొచ్చి దీన్ని పోలవరం ప్రాజెక్టు పరిగెట్టించడానికి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నేను మనవి చేసింది ఏంటంటే డాంబికాలకి పోకండి, వేషజాలకి పోకండి. మీకు పోలవరం ప్రాజెక్టు విషయంలో మీకు స్పష్టమైన అవగాహన లేదు అనేటువంటి మాట మీరు ప్రజలందరూ తెలుసుకున్నారు. అందుకే మిమ్మల్ని ఆ విషయంలో పూర్తిగా వ్యతిరేకించారు. మీరు ఇవాళ నేను చాలా గొప్పగా చేసేసేటువంటి మాట చెప్పడానికి మీరు సరిపోరు. ఎందుకంటే ఒక్క ఇంటికి కూడా పడలేదు అక్కడ ఈ హయాంలో, 1 ఇంచు అభివృద్ధి కూడా జరగలేదు. అందువల్ల దాన్ని మీరు గొప్పగా మేము ఏదో చేసేటువంటి మాట చెప్పకండి. అది ఖచ్చితంగా 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి సమయంలో, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిందో 24 నుంచి 29 దాన్ని పూర్తి చేసుకునే కార్యక్రమాన్ని నేను సిద్ధంగా ఉన్నాను. తర్వాత నేను చాలా బాధపడే అంశం ఏంటంటే 30 బెడెడ్ హాస్పిటల్ ఎడదవోలో దాన్ని 100 బెడెడ్ హాస్పిటల్ గా అప్గ్రేడ్ చేయడానికి మన ఎన్నికల సమయంలో కూడా చెప్పాం. గత ప్రభుత్వం చాలా గొప్పలు చెప్పుకుంటే శంకుస్థాపన చేసామని అదని ఇదని. ఇవాళ నేను అక్కడికి ఫైల్ చేయించాను. మన హెల్త్ సెక్రటరీ గారు కృష్ణబాబు గారితో మాట్లాడితే అందులో స్టాఫ్ రిక్రూట్మెంట్ కి వాటికి ఎక్కడ కూడా ఏ పాయింట్ పెట్టారు. ఎప్పుడైతే స్టాఫ్ రిక్రూట్మెంట్ లేకపోతే బిల్డింగ్లు కట్టుకుంటే మాత్రం సరిపోదు. డాక్టర్ల నెంబర్ పెరగాలి, సదుపాయాలు పెరగాలి. దానికి శాంక్షన్ అయిపోయింది, ఇంకా రెడీ అయిపోయింది అనేటువంటి మాట చెప్పారు. ఇప్పుడు దాని యొక్క స్థితి ఏంటంటే మళ్ళీ కొత్తగా ప్రపోజల్ పెట్టాల్సిన పరిస్థితి. వాళ్ళు ఎన్నో కబుర్లు చెప్పేసి దాన్ని ఏమి చేయకుండా వదిలేశారు. ఇప్పుడు నేను కొంత మేరకు అయిందేమో దాన్ని ముందు తీసుకెళ్దాం అనేటువంటి ప్రయత్నం చేద్దామని మాట్లాడితే మీరు కొత్తగా మళ్ళీ దానికి ఒక ఎగ్జిబిషన్ పెట్టండి, దాన్ని బట్టి మనం చేస్తాం, దాన్ని సమగ్రంగా పెట్టండి. స్టాఫ్ రిక్రూట్మెంట్ కి, అదేవిధంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కి, ఎక్స్టెన్షన్ కి, పైన ఫ్లోర్ వేసుకోవడానికి అన్నింటినీ కలిపి పెట్టండి అన్నారు. నేను ఒక ఎగ్జిబిషన్ పెడుతున్నాను. దాన్ని పట్టుకుని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాను. నేనేమనుకున్నానంటే అన్ని అయిపోయినేమో, నేను రాగానే ఇది ముందు మొదలు పెట్టేయడమేమో అనుకున్నాను. చూస్తే ఏమీ లేదు, మళ్ళీ కొత్త ప్రపోజల్ తయారు చేస్తాను. ఇది వాళ్ళు చేసిన తప్పిదం. ఆ రోజు వాళ్ళు కంప్లీట్ చేసుకుంటే ఆ రోజు ఆ డబ్బు కేటాయించి వాళ్ళు నిధులు చేసి సమగ్రంగా చేసుకుంటే అయిపోయింది. అది చేయకుండా వదిలేశారు. అదేవిధంగా ఈ డ్రింకింగ్ వాటర్ నిడదవోలు పట్టణానికి, గోదావరి జిల్లాని
తీసుకురావచ్చేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఏఐబి అని ఏషియన్ బ్యాంక్ ఒకటి సపోర్ట్ ఇస్తుంది. ఆ బ్యాంక్ నుంచి రావాల్సిన నిధుల విషయంలో కూడా వీళ్ళు అలసత్వం వహించడం వల్ల వాళ్ళు ఇప్పుడు కంటిన్యూ చేయాలా, నిధులు ఇవ్వాలా లేదని మీమాంసలో పడుతుంది బ్యాంక్. ఇప్పుడు ఈ ప్రభుత్వం మళ్ళీ మేము ఇంట్రెస్టెడ్ గానే ఉన్నాం, మాకు నిధులు ఇవ్వని చెప్పి మళ్ళీ అడిగితే కానీ ఇచ్చే పరిస్థితి. అంటే ప్రభుత్వం తాలూకు విధానాలు ఏ రకంగా అస్తవ్యస్తంగా జరిగింది గతంలో మాట చెప్తున్నాను. ఇవన్నీ కూడా చాలా ఆలోచనతో చేయవలసిన పనులు. ఏ ఒక్కరిని నేను విమర్శించడానికి కాదు, ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆలోచన నిర్ణయాల వల్ల ఇలాంటి మేజర్ వర్క్స్ అన్ని కూడా అయిపోతుంది. ఇక్కడ ఇక గోదావరి వాటర్ నిడదవోలికి రావడం అనేది ఇక్కడ మన ఊరికే కాదు, ఊరికి దాటపల్లిగుడికి వాటికి కూడా ఉంటుంది. 4-5 గ్రామాలు పట్టణాలు ఉన్నాయి, అన్ని కూడా అవి వల్ల పడిపోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ ప్రభుత్వాలు తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాలు గత ప్రభుత్వం. సో అది కూడా దాని మీద కూడా దృష్టి పెట్టి తప్పనిసరిగా ఆ కార్యక్రమాన్ని కూడా చేపడతామనేటువంటి మాటని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనకి ఇక్కడ సహజంగా ఉన్నటువంటి రోడ్లు, డ్రైన్లు ఈ విషయంలో కూడా మేము సంబంధిత మంత్రులతో మాట్లాడడం జరిగింది. ఇంకా మేము అందరం కూడా కుదురుకోలేదు, ఇంకా పేషెంట్ కూడా మా ఇంకా స్టాఫ్ కూడా రాలేదు. నేను ఇతరత్ర కార్యక్రమాలు పర్యాటక రంగంలో నేను పర్యాటక మంత్రి కనుక సినిమా వరకు వచ్చేటప్పటికి ఆ సినిమా మొన్న కొత్తగా రిలీజ్ అయినటువంటి కలిగి సినిమాకి సంబంధించి ఏం చేయాలనేటువంటిది చేసింది ప్రభుత్వం. అదేవిధంగా ఇప్పుడు పర్యాటక విషయానికి వచ్చేటప్పటికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. నేను మరి ఇక్కడ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తించాలి. అదేవిధంగా రాష్ట్ర మొత్తం పర్యటిస్తే కానీ నాకు పర్యాటక అర్థం కాదు. మొన్న ఏదో పక్కనే ఉంటుంది కాబట్టి నాకు రాజమండ్రి పక్కనే ఉంటుంది కాబట్టి కనీసం నర్సరీ చూశాను. అదొక సర్క్యూట్ తయారు చేయాల్సిన అవసరం ఉందని చూస్తున్నాం. వైజాగ్ వెళ్తాం, తిరుపతి వెళ్తాం. తిరుపతి, వైజాగ్ మనకు మేజర్ పాయింట్స్ మన పర్యాటకానికి. తర్వాత రిసార్ట్స్ కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా డైలాబిలిటెడ్ కండిషన్స్ వాటినన్నింటినీ కూడా మళ్ళీ రెనోవేషన్ చేయడానికి వర్కులు జరుగుతున్నాయి. జరిగిన వెంటనే వాటిలో ఆదాయం ఎక్కువ వచ్చేదానికి ఏం చేయాలనేటువంటి దాని మీద కూడా దృష్టి పెడతాం. కొంచెం నాకు కూడా పేషియల్తో తయారైన తర్వాత దీని మీద దృష్టి పెట్టి ముందు టూర్లు అయితే చేస్తాను. నాకు నిన్నటి నుంచి మళ్ళీ పాపికొండలో విహారయాత్ర రోజు స్టార్ట్ అయినారు. నేను అవకాశం ఉంటే వాళ్ళ మధ్యాహ్నం నుంచి బయలుదేరి కోసం దగ్గరికి వెళ్తాను. వెళ్ళి అక్కడ సేఫ్టీ మెజర్స్ ఏ రకంగా ఉన్నాయి, గతంలో యాక్సిడెంట్ జరిగి ఇబ్బంది పడింది కాబట్టి సేఫ్టీ మెజర్స్ ఏ రకంగా ఉన్నాయి. అదేవిధంగా అక్కడ యాత్రికులు ఆనందంగా వెళ్ళొస్తున్నారు. వాళ్ళు పొద్దున్నే 9:30కి వెళ్తారు, సాయంత్రం 5:30కి తిరిగి వస్తారు. వాళ్ళు వచ్చే టైంకి ఏమైనా అవకాశం వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడి సదుపాయాలు కూడా పెంచాలనేటువంటిది మన ప్రాంతంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విహారయాత్రకి సంబంధించింది కాబట్టి దాని విహారయాత్రకు సంబంధించి కూడా వెళ్తాను. ఓవరాల్ గా కొంచెం ఈ బాధ్యతలు ఇక్కడ జిల్లా కేంద్రమైనటువంటి రాజమండ్రి, అదేవిధంగా రాష్ట్రం ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యతలు ఉన్నాయి. వీటన్నింటిలో మీ అందరూ సహకారం కూడా ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అంటే మీ ద్వారానే కదా మా విషయాలు తెలిసింది, అయితే జాగ్రత్తగా తెలియజెప్పమని కోరుకుంటూ